వాడి బాడీలో మోస్ట్ డేంజరస్ పార్ట్ కళ్ళు. చూస్తున్నాడు, ఏ చేద్దాం చూస్తున్నాడు, ఎప్పటికీ అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీ ఫొటోస్తో ఇలాంటి యాటిట్యూడ్ డైలాగ్తో ఇలాంటి వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా నేను ఈ ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఇది నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ ప్రీవ్యూ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక VPN యాప్ కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో నేను ప్రీవ్యూలో ఇచ్చిన వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియోని ఈ విధంగా ప్లే చేస్తాను చూడండి. వాడి బాడీలో మోస్ట్ డేంజరస్ పార్ట్. సో ఇది నేను ఇచ్చిన వీడియో ప్రీవ్యూలో. ఈ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే మనకు డైలాగ్ కంప్లీట్ అవుతుందో అండ్ ఫొటోస్ రావడం స్టార్ట్ అవుతుందో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆ పార్ట్ వరకు తీసుకురావాలి. ఇక్కడ ఈ విధంగా ఓకే, ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఈ వీడియో నుంచి సాంగ్ని సపరేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఫొటోస్ని ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఈ పార్ట్ ఉంటుంది కదా, సో ఓన్లీ ఇక్కడ డైలాగ్ వరకు మాత్రమే ఈ వీడియోని ఉంచేసుకోవాలి. మిగతా పార్ట్ని ఇక్కడ ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఇక్కడ వీడియో నుంచి సాంగ్ని సపరేట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఒక 3 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. సో ఈ ఫొటోస్ని ఎగ్జాక్ట్గా ఫిట్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఫొటోస్ అనేది ఫిట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 2.2 సెకండ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు జస్ట్ 3 ఫోటోని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో 3 ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 2.2 సెకండ్ వరకు చేసుకోండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండింగ్ పార్ట్ని డిలీట్ చేసుకోండి. అండ్ డిలీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. కింద యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. మనకి ఇందులో ఇన్ యానిమేషన్ ఉంటుంది. సో మనకు ఇన్ యానిమేషన్ వచ్చేసి సింపుల్గా ఇక్కడ మనకు ఇక్కడ స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు బ్లింక్స్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని 1 సెకండ్ వరకు డ్యూరేషన్ పెట్టుకోవాలి యానిమేషన్. ఓకే, అండ్ సెకండ్ ఫోటో కూడా ఇది యానిమేషన్ ఇవ్వాలి మనం. సో బ్లింక్స్ యానిమేషన్ ఎఫెక్ట్ని, సో ఇది కూడా 1 సెకండ్ వరకు డ్యూరేషన్. అండ్ థర్డ్ ఫోటో కూడా మనకు ఇది యానిమేషన్ ఇవ్వాలి, బ్లింక్స్ యానిమేషన్. ఓకే, ఇది సో ఇది వచ్చేసి 1 సెకండ్ వరకు. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పొజిషన్లోకి తీసుకురావాలి ఇక్కడ. అండ్ ఈ పొజిషన్లో తీసుకొచ్చి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకి ట్రెండింగ్ సెక్షన్లో మనకి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ మీదనే ఇంటెన్సిటీ మనం ఇప్పుడు 10 చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఇంటెన్సిటీ 10 చేసుకొని ఎఫెక్ట్ని ఎండ్ దాకా తీసుకురావాలి ఇక్కడ. ఓకే, దెన్ మళ్ళీ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఎక్కడైతే మనకు ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కదా ఆ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్పార్క్ ఆప్షన్ ఉంటుంది. స్పార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇందులో మనకి ఇక్కడ మళ్ళీ స్పార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ స్పార్క్ ఎఫెక్ట్ని ఇక్కడ చివరి దాకా తీసుకురావాలి. ఓకే, సో ఇప్పుడు వీడియో మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా అనమాట చాలా సింపుల్గా ఈ డైలాగ్తో మీ ఫోటోతో ఇలాంటి యాటిట్యూడ్ స్టేటస్ వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.